ఆ పాప ఎవరు? హైదరాబాద్లో నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి 2 సంవత్సరాలుగా ఇష్టపడి నా దగ్గర డబ్బులు మొత్తం తీసుకొని తన ఊర్లోకి వచ్చి వేరే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది అన్న ఉద్దేశంతోనే తనతో పాటు తెచ్చుకున్న కత్తితోనే తనని దొరికించుకొని గొంతును కోసి చంపిండు. ఇది ఎక్కడో కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో నిమ్మగడ్డ ఆ ఏరియాలో జరిగింది. మరి ఇలాంటి ఘటనలు ప్రేమించిన తర్వాత ప్రేమించిన పాపానికి గొంతు కోసి చంపుతారని చెప్పేసి స్థానికులు కూడా అంటున్నారు. అతను కూడా ఒకసారి మాటలు కూడా మనం ఒకసారి వినండి, మీరు కూడా వినండి. ఆ పాప ఎవరు? నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి నా డబ్బులు మొత్తం దిగి నన్ను మోసం చేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇతను కొట్టిన తర్వాత ఇక మహబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళి గంట 2 గంటలకే ఇతను కూడా చనిపోయాడు. కొట్టిన దెబ్బలకే చనిపోయాడని చెప్పేసి కొట్టిన వారి పైన కూడా కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మరి షేర్ చేయండి, కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయండి. ప్రేమించిన తర్వాత ఇష్టం ఉంటేనో మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే నీ లైఫ్ నీది, తన లైఫ్ తనది అన్నట్టు ఉండాలి. కానీ ఇక నన్ను ప్రేమించింది వేరే అతని ఆల్రెడీ అమ్మాయి కూడా చెప్పిందంట, నేను పెళ్లి చేసుకోనని చెప్పిందని మనకున్న సమాచారం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. అయినప్పటికీ కూడా నన్ను చేసుకోకుండా వేరే అతనితో ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ఇంత దారుణంగా చంపితే మరి అతను చనిపోయా, వాళ్ళ కుటుంబం ఆగమైంది. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా బాధపడతారు. కాబట్టి అతను కొట్టి చంపిన వాళ్ళు కూడా జైలుకు పోతారు. ప్రేమించిన వాళ్ళు కూడా నా వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని నేను నా వీడియో ద్వారా కోరుతున్నా. అంతిగమించిన పనులు మాత్రం చేస్తే కూడా ఇదే విధంగా మరి ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. 2 కుటుంబాలు కూడా ఆగమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రేమించిన వారు కూడా ఈ వీడియో చూసిన వారు మరి మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియాలని నా వీడియో ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.